చేయడానికి అన్ని రకాల స్కీమ్స్ ఆ కంపెనీ ద్వారా ఇంప్లిమెంట్ చేయమని ప్లాన్ చేశాం. అదేవిధంగా హెచ్ఎస్జి గ్రూప్ వాళ్ళకి సంబంధించినంత వరకు దాదాపు 2,06,00,000 రూపాయలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అప్పటి సుశీల్ కుమార్ షిండే గారి చేతుల మీదుగా పంపిణీ చేసుకోగలిగాం సార్. అదేవిధంగా రిహాబిలిటేషన్ హౌసెస్ తీర ప్రాంతంలో ఉన్నటువంటి గుడిసెలు కూడా వందాటికి వెళ్ళిపోయి పక్కా గృహాలు నిర్మాణం చేయడానికి అక్కడ ఉన్నటువంటి ఎన్జిఓస్ ఎక్కువ మంది వచ్చి పేమెంట్ ఎవరికి ఇవ్వాలి ఏంటి అర్థం కాకుండా అప్పటి కలెక్టర్ గారితో మాట్లాడి ప్రభుత్వ నిధులతో పాటు ఎన్జిఓస్ నిధులు మ్యాచ్ చేసేసి కమిటీ ద్వారా పూరెస్ట్ ఆఫ్ ది కాన్సెప్ట్ అని పే చేసుకుని మనం ఎవరైతే హౌసెస్ లేరో వాళ్ళంతా ఐడెంటిఫికేషన్ చేసి ఆ కమిటీ ద్వారానే పక్కా హౌస్ కట్టాం సార్. ఇప్పుడు శశిశామలుగా కనబడుతుంది. అదేవిధంగా మనకు 2009లో ఈ కృష్ణ రివర్ సభలో ఫ్లడ్ వచ్చింది సార్. అక్కడ బట్టిరోలు మండలంలో ఓలేరు దగ్గర ఫ్రీ చేయండి సార్. కాన్వర్ట్ బస్ లో అక్కడ మేము పనిచేసాం సార్. అక్కడ కూడా అనాథరైజ్ చేసిన కంపెనీ యూనిఫామ్ చేసాం. అప్పటి మా సీఎం గారు జయప్రకాష్ గారు పక్కన ఉన్నారు సార్. దాదాపు 3-4 రోజులు నిర్బంధంలో ఉన్న ప్రజలందరినీ సురక్షితంగా కాపాడి అక్కడ ఉన్నటువంటి హ్యాపీనెస్ ని చూడచక్కని రీతిలో తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి కంపెనీ ఫామ్ చేశాం. దాదాపు ఎస్సీస్ లోనే 2 వర్గాలు ఉన్నాయి సార్. ఆ 2 వర్గాన్ని సమన్వయం చేయడం అనేది కశ్మీర్ సాగులా ఉంది బాబు. అప్పుడు ఒక్క 10 మెంబర్స్ ఇక్కడ చేసి అన్ని రకాలుగా రియాక్టేషన్ చేసి ఈరోజు ఎక్సలెంట్ గా పనిచేయాలి సార్. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఐడెంటిటీ వచ్చింది కాబట్టి ఈ ప్రోగ్రామ్ చేయడానికి మనం సక్సెస్ఫుల్ జరుగుతుందని కోరుకుంటాం. వండర్ఫుల్ వండర్ఫుల్. ఐఎమ్ సో హ్యాపీ. నేను అప్పుడు మీరు చెప్పిన సంఘటన ఏదైతే ఉందో కాలువకి గండిపడి వరదలు వచ్చిన సందర్భంలో ఇన్ఫాక్ట్ I was the commissioner of Panchayat Raj and I was monitoring from day-to-day basis from Jayaprakash. In fact, Jayaprakash has sent a fantastic, beautiful report on your work during that time. నాకు తెలుసు, అది నాకు బాగా గుర్తుంది. కాకపోతే సమస్య ఎక్కడ వస్తుందంటే ఇంతవరకు కూడా మీలాగా ఒక 2-3 మిత్రులు మాట్లాడారు. వారు చెప్పింది కూడా అదే. మేము చేసాము, ఆ తర్వాత మీరు ఆ ప్రాంతం వదిలి వెళ్ళిపోయిన తర్వాత అది కాస్త కొనసాగకుండా అన్నా ఆగిపోతుంది. లేదా మీరు అక్కడ ఉన్నా సరే మీకుండే పనులు ఏవైతే ఉన్నాయో కాస్త బలవంతంగా మిమ్మల్ని అక్కడి నుంచి లాగేయగలిగితే ఒక పర్టికులర్ టాస్క్ కోసం ఏర్పాటైనటువంటి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆ టాస్క్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఫిజిల్ అవుట్ అయిపోతుంది. మనం వీఆర్ లుకింగ్ అట్ సస్టైనబిలిటీ. ఈ రోజు మనం భారత్ నిర్మాణ్ వాలంటీర్లు బిగినింగ్ నుంచి కూడా మనం బిల్డ్ చేయగలిగింది ఏంటంటే సస్టైనబిలిటీ అనేటువంటి ఒక లింక్ ను మనం అందరికీ ఏర్పాటు చేయగలిగాం. లెట్ us see దీన్ని మళ్ళీ మనం ప్రతి జిల్లాలో ఉన్నటువంటి గ్రూపుల్ని జిల్లా స్థాయిలో ఫెడరేట్ చేయించడమా లేదు రాష్ట్ర స్థాయిలో ఫెడరేట్ చేయించడమా, దాని మీద నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కొంత తీక్షణంగా వర్క్ చేస్తున్నాము. అదే కొన్ని సొల్యూషన్ వస్తుంది, దాన్ని ఎట్లా సస్టైన్ చేయాలో చూద్దాం. ఈ లోపు మీ దృష్టి దీని మీదకి తీసుకెళ్తాను. చూడండి, ఇది ఇస్ ఇట్ విజిబుల్ ఫర్ మీరు మీ స్క్రీన్ మీద చూస్తే మీరు యూ విల్ ఫైండ్ ఒక మండలంలో ఎంతో మంది అధికారులు పనిచేస్తున్నారు అనేటువంటిది చూస్తే దాదాపు లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అట్ ద మండల్ హెడ్ క్వార్టర్స్ పనిచేస్తారు. ఇక్కడ ఒక గ్రామ స్థాయిలో 39 మంది మేము తీసుకున్న ఒక పైలట్ స్మాల్ విలేజ్ లో చిదేడే అనుకోండి, అది దాదాపు 39 పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ ఎ గ్రామ పంచాయత్. అండ్ అన్ఫార్చునేట్లీ కోరుకున్నటువంటి ఫలితాలు ఎందుకు రావు అనేటువంటిది ప్రశ్న. ఈ 39 మంది కూడా ప్రభుత్వం నుంచి ఖజానా నుంచి జీతాలు గాని ఆనరేరియం గాని డ్రా చేసుకున్నటువంటి వ్యక్తుల యొక్క లిస్టు చిట్టా ఇది. గ్రామ స్థాయిలో 39 మంది ఉండగా అభివృద్ధి ఎందుకు అసాధ్యం అవుతా ఉంది అనేది మనకి ఇంకా అర్థం కానటువంటి ఒక అంశం. సరే, ఇది కూర్మారావు గారు చేసినటువంటి ఒక కేస్ స్టడీ ఇది. ఈ కేస్ స్టడీలో ఆవిడ పేరు దేవరకొండ లక్ష్మమ్మ. ప్రతి కార్డులోనూ ఒక్కొక్క ఏజ్ వేసి ఉంటుందామె. ఓటర్ ఐడెంటిటీ కార్డులో 50 సంవత్సరాలు నమోదు చేసింది, రేషన్ కార్డులో 42 సంవత్సరాలను నమోదు చేయించింది, MGNREGS లో 39 సంవత్సరాలు, అలాగే స్మార్ట్ కార్డులో 37 సంవత్సరాలు. అంటే ఈ దేశంలో స్టాటిస్టిక్స్ కి ఉన్నటువంటి అపూర్వమైనటువంటి అమర్యాదను చూపిస్తుందండి. ఏమాత్రం ఎవరికి కూడా పట్టదు. వాస్తవాన్ని మనం ఉన్నదన్నట్టుగా చెప్పాలి. తద్వారా సెన్సస్ గాని కలెక్ట్ చేసేటువంటి డేటా మీద గాని ఈ దేశ భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళిక పూర్తిగా దాని మీద ఆధారపడుతుంది అనేటువంటి అభిప్రాయం దాదాపుగా ఎవరిలోనూ లేదు.
పాలసీ మేకర్స్ అట్లాగే ఉన్నారు, బ్యూరోక్రసీ అట్లాగే ఉన్నాము. మేము పూర్తిగా కామన్ మ్యాన్ అయితే ఎక్కడ ఏది ఇక్కడ చిన్న వయసు వేస్తే బాగుంటుంది అని అనుకుంటే 50 వయసులో అనుకుంటే 25 వేస్తుంది. ఇక్కడ 60 సంవత్సరాలు నమోదు చేస్తే ఓఏపీ వస్తుంది అనుకుంటే 40 సంవత్సరాలు అనుకుంటే 60 సంవత్సరాలు నమోదు చేస్తుంది. ఇలాంటి సమస్యలు మనకి. తర్వాత ఒక చాలా గొప్ప సంతోషకరమైనటువంటి వార్త ఏంటంటే మనమందరం సంతోషించాల్సింది, గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాభివృద్ధి కోసం శ్రమించేటువంటి మీలాంటి వారు నాలాంటి వాళ్ళు సంతోషించాల్సిన అంశం ఏంటంటే ఆ దేవరకొండ లక్ష్మమ్మకి ఈమెకి ఇప్పటి వరకు ప్రభుత్వం ద్వారా నీకు అందినటువంటి పథకాలు ఏవైనా ఉన్నాయా అమ్మా అని అడిగితే ఏం జవాబు వచ్చి ఉంటుంది? ఎవరైనా గెస్ట్ చేసి చెప్పండి. గెస్ సంబడి. మీకేమన్నా ప్రభుత్వం నుంచి ఏమన్నా సహాయం అంది ఉంటుందా అంటే ఏమి ఆన్సర్ ఇచ్చి ఉంటుందా? ఎగ్జాక్ట్లీ ఏమి రాలేదయ్యా, ఎవడిస్తాడయ్యా మాకు, అంత ఇచ్చిన వాళ్ళకే ఇస్తా ఉంటారు, ఫలానా వాడు చెప్పిన వాడికే ఇస్తారు, నాకైతే ఏమొచ్చింది, నాకేమి రాలేదు, నా భర్త చనిపోయినాడు, నాకు 2 కొడుకులు, దట్స్ వాట్ దిస్ లేడీ సెడ్, ఏమి అందలేదయ్యా నాకు అని. కానీ మన వాళ్ళు చేసిన స్టడీలో ఏం ప్రూవ్ అయిందంటే దేవరకొండ లక్ష్మమ్మకి ఒక IAY క్రింద ఇల్లు వచ్చింది, రాజీవ్ గ్రామీణ్ విద్యుదీకరణ యోజన క్రింద ఇంటికి బల్బ్ వచ్చింది, MGNREGS క్రింద జాబ్ చాట్ ఉంది, ఆమె రోజుకు సంవత్సరానికి 100 రోజులు తక్కువ కాకుండా అప్పట్లో, ఇప్పుడు 120 రోజులు పెంచామనుకోండి, పనిచేస్తుంది ఆమె. ఆమ్ ఆద్మీ బీమా యోజన క్రింద భర్త చనిపోతే 30,000 రూపాయలు వచ్చింది. నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్ క్రింద ఇంటికి ట్యాప్ వచ్చింది ఫ్రీ ఆఫ్ కాస్ట్. PDS క్రింద ఆమెకు వైట్ కార్డ్ ఉంది కాబట్టి వాళ్ళ ఇంట్లో 3 ఉన్నారు, 15 కిలోలు బియ్యం వస్తా ఉంది. విడో పెన్షన్ వస్తా ఉంది ఆమెకి. ఇందిరా క్రాంతి పథకం క్రింద ఆమె గ్రూప్ లో సభ్యురాలు కాబట్టి బ్యాంకు లోన్లు ఇన్ని వచ్చిందండి ఆమెకి. అయినా ఆమెమో నాకేం రాలేదయ్యా మొదలు పెడుతుంది అంటే పర్సెప్షన్ లో ఎక్కడో ప్రాబ్లం ఉంది. ప్రభుత్వం అన్న వెంటనే చాలా జాగ్రత్తగా, నేను చాలా లోడెడ్ స్టేట్మెంట్ చేయబోతున్నానండి, జాగ్రత్తగా వినండి. ప్రభుత్వం అన్న వెంటనే అబ్బాయి వీళ్ళందరూ తినేస్తారు, వీళ్ళందరూ అవినీతి పరులు, మనకు వచ్చేటువంటి డబ్బులన్నీ కూడా వీళ్ళు తినేస్తారు, లేకపోతే మనకు రావాలనంటే వీళ్ళకి లంచం ఇస్తే తప్ప రాదు, ఇలాంటివి ఏవైతే అపవాదు ఇంకా మన మీద అంతా ఉందో, ఎలాంటి అభిప్రాయాలు ప్రజల్లో నాటుకొని పోయి ఉన్నాయో, వీటన్నిటికీ ఈ ఒక్క ఉదాహరణ దేవరకొండ లక్ష్మమ్మ కేస్ స్టడీ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ. సరే, ఇది ఒక చాలా ఇంట్రెస్టింగ్, ఇది కూడా ఎప్పుడో మీరందరూ చాలా బాగా రామాయణం, భాగవతం విన్నంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ కేస్ స్టడీ కూడా. ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను చెప్పను దీని గురించి. మరో రోజు ఎప్పుడైనా కూర్మారావు గారిని ఒక వీడియో మన టీవీలో చేద్దామండి దీని గురించి. పోనీ ఒక సగటు ఆంధ్రప్రదేశ్ లోని సగటు గ్రామంలో ఎన్ని పథకాలు అమలు చేయడానికి వీలుందో అనేటువంటిది కూడా అపాడు ఒక స్టడీ చేసిందండి. సాధారణంగా మీరు నేను ఏమనుకుంటాం, 50 కార్యక్రమాలను అమలు పరచొచ్చు అనుకుంటాం. ఇంకొంత అవగాహన ఉన్న వాళ్ళైతే 100 కార్యక్రమాలను అమలు పరచొచ్చు అని అంటారు. ఇప్పుడు జిల్లాలో ఒక కలెక్టర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని నేను అడిగితే ఆయన ఉంటుంది సార్, ఒక 120 to 130 ప్రోగ్రామ్స్ ఉంటాయి సార్ మనం అమలు పరచగలిగినవి, కానీ మనం అన్ని అమలు పరచలేము అన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ మీరు ఇక్కడి నుంచి లిస్టు చూసుకుంటా పోండి, 9, 16, 25, 34, 43, 48లో 1, 2, 3, 4లు, 51, 60, 68, 78, 88, 101, డిపార్ట్మెంట్ల పేర్లు కూడా ఉంటాయి చూడండి మధ్యలో, 111, 120, 129, 138, 146, 155, 63, 72, 179, 88, 194, 200, 707, 13, 19, 26, 32,
236 ఇంకా ఉందండి 245 255 అదండి 255 పథకాల్ని ఒక గ్రామంలో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మనం అమలు పరచడానికి వీలుంది. ఎంతమందికి అంత సమయం ఉంది? పోనీ స్వచ్ఛంద సేవా సంస్థలైనా ఇవన్నీ తెలుసుకొని ఈ కార్యక్రమం క్రింద ఈ వ్యక్తి అర్హుడు కాబట్టి ఈ గ్రామంలో ఆ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఇద్దామని అనేటువంటి ఆలోచన చాలా మంది స్వచ్ఛంద సంస్థలకు కూడా లేవు. పోనీ ఎవరైనా ముందుకు వచ్చి చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా రాష్ట్రంలో అంటే యూ విల్ బి సర్ప్రైజ్డ్ అండి. ఒక భారత్ నిర్మాణ్ వాలంటీరు ఇందులో ఈ 255లో లేనిది 256 వాట్ ఈస్ దట్? ఫుడ్ సెక్యూరిటీ, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ సిస్టమ్, NFSM ఇందులో ఉండాలి. ఇందులో లేనిది 256 కార్యక్రమం అండి. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అనే దాని క్రింద దాదాపు ఎన్ని లక్షల సబ్సిడీ ఇప్పించండి? దాదాపు నాకు తెలియదు ఎన్ని లక్షలో కానీ కొన్ని లక్షల రూపాయల విలువైనటువంటి సబ్సిడీని తీసుకొచ్చి 50% సబ్సిడీ, 50% బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్, మిగతా 50% సబ్సిడీ క్రింద మోటార్లను కొనిపించి గుండ్లకమ్మ ప్రాజెక్టు క్రింద వేస్ట్ గా పోతున్నటువంటి వాటర్ ని పంప్ చేసి ఈరోజు మెట్ట పొలాలకి దాదాపు 50-55 ఎకరాల పొలానికి నీళ్లు ఇవ్వటం వలన అతి అద్భుతమైనటువంటి పంట పండుతుందండి. నేను వెళ్ళి చూసి వచ్చానండి, లేకపోతే నేను కూడా నమ్మేవాడిని కాదు. అంటే అది 256 కార్యక్రమం. ఇప్పుడు నేను కుర్మారావు గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దాన్ని పెట్టండి, ఇంక్లూడ్ చేయండి. దాన్ని కాస్త అవగాహన కలిగినటువంటి వ్యక్తులు, నాలెడ్జబుల్ అండ్ ఎంపవర్డ్ కమ్యూనిటీ అన్నాం మనం కీ క్యాప్ లో. అలాంటి వ్యక్తులు ఉన్నటువంటి చోట మనం చేయాల్సిన పనిని కూడా వారు కాస్త చేయించగలిగితే మనకి ఎంత సంతోషంగా ఉంటుంది చెప్పండి. కాబట్టి సమాజాన్ని కాస్త అవగాహన పెంపొందింపజేసి వారి ద్వారా ఈ కార్యక్రమాలని యాక్సెస్ చేసి అర్హులైనటువంటి ప్రజలకు ఇప్పించడానికి మనం ప్రయత్నం చేయాలి. కడప జిల్లాలో ఎర్రగుంట్ల అని ఒక మండలం ఉందండి, ఉన్నట్టున్నారు వాళ్ళు ఇప్పుడు అక్కడ. కడప సిఇఓ, కడప ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారు కదా, సిఇఓ కడప ఉన్నారా? డిప్యూటీ సిఇఓ, యా. ఆయన ఎర్రగుంట్ల ఎంపీడీ వచ్చాడా? అయ్యా చెప్పు, నీ ఓఏపీ ఎక్స్పీరియన్స్ చెప్పు బాబు. సార్ నమస్తే సార్, నేను ఎర్రగుంట్ల ఎంపీ మాట్లాడుతున్నా సార్. సార్ మీరు ఇచ్చిన స్ఫూర్తితో మేము ఈ భారత్ నిర్మాణ్ వాలంటీర్స్ సార్ ఎర్రగుంట్ల గ్రామ పంచాయతీలో పెన్షన్స్ పంపిణీ చేయడంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి సార్. ఒక 2-3 మంత్స్ మొత్తం ధర్నా చేసేసి 4 రోడ్స్ బ్లాక్ చేసేసారు సార్. 5-6 అవర్స్ మొత్తం ఆపేసింది సార్. తర్వాత ఈ భారత్ నిర్మాణ్ వాలంటీర్స్ యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు పీస్ఫుల్ గా జరుగుతాం సార్. అది సార్ ఇంతకన్నా చెప్పండి సార్. ఇంకోటి సార్, 2 days లో మీరు చెప్పారని చెప్పి వెలుగు గ్రూప్స్ కి మీటింగ్ ఒకటి ఆర్గనైజ్ చేయమని చెప్పారు సార్. ఒక 2-3 days లో వెలుగు గ్రూప్స్ కి ప్రోగ్రామ్ పెడతాం సార్. వండర్ఫుల్. మీ కలెక్టర్ గారు మళ్ళీ నాతో మాట్లాడారు. వారు కూడా ఆ BRGF క్రింద మీ ప్రపోజల్ కూడా ఏదో పంపించినారు అని తెలిసింది. వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అది కూడా ప్రపోజ్ చేశాం. ఎక్సలెంట్ ఎక్సలెంట్. BRGF క్రింద చేశారంటే నేను కూడా ఇక్కడ నుంచి తాకీదు ఇస్తాను. వండర్ఫుల్. ఐఎమ్ సో హ్యాపీ. అంటే మిత్రుడు చెప్పింది ఏంటంటే మండల హెడ్ క్వార్టర్స్ లో, వాళ్ళ మండలం చాలా పెద్దదండి. ఎర్రగుంట్ల మండలం అంటే దాదాపు 40,000 జనాభా ఉన్నటువంటి మండల హెడ్ క్వార్టర్స్. 2,000 మందికి పెన్షన్ ఇవ్వాలనంటే ఏ 200,000 మందికి ఇవ్వాలో తెలియకుండా, ఇచ్చిన లిస్టు ప్రజలు ఒప్పుకోకుండా, ప్రతిసారి లిస్ట్ పబ్లిష్ చేసినప్పుడల్లా ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయటం. దట్స్ అ వెరీ స్టేట్ హైవే అండి అది. ఇట్ ఈస్ ఫ్రమ్ కడప టు తాడిపత్రి వెళ్లే హైవే. బ్లాక్ చేసినారంటే అటుపక్క ఒక 4 కిలోమీటర్లు, ఇటుపక్క ఒక 4 కిలోమీటర్లు వాహనాలు ఆగిపోయేటువంటి ప్రమాదకరమైనటువంటి రోడ్డు. అలాంటి రోడ్డు మీద ఇన్ని సమస్యలకు గురైతే అక్కడెక్కడో 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పోట్లదుర్తి అనే గ్రామంలో భారత్ నిర్మాణ్ వాలంటీర్ని ఎంపీడీఓ గారు రమ్మని చెప్పి, అయ్యా దీన్ని కొంచెం సాల్వ్ చేసి పెట్టండి అంటే, వారి గ్రామం కాకపోయినా మండల హెడ్ క్వార్టర్స్ అయినటువంటి పెద్ద గ్రామంలో మేజర్ పంచాయతీలో సమస్యను సాల్వ్ చేసి ఎంపీడీఓ గారికి ఎంత చేదోడు వాదోడుగా ఆసరాగా నిలబడ్డారో ఇంతకన్నా విజయవంతమైనటువంటి కథ నేను వినలేదండి.
నేను కూడా జిల్లా కలెక్టర్ ఉద్యోగం చేసినాను, చాలా సందర్భాల్లో చాలా హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు చేశాను. కానీ మై గాడ్, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఐ హ్యావ్. అండ్ ఐ అప్రిషియేట్ ది MPDO for having thought that there is a solution lying in some young fellows of some other village. I really compliment you. Tarvata, if you see, yeah, good, thank you. This is what we are looking at as the Bharat Nirman volunteers, young men and women. అసలు మహిళలు కూడా ఎంత బాగా పనిచేస్తున్నారండి, ఎంత ఉత్సాహంతో పనిచేస్తున్నారో. ప్రతిఫలం లేదు, ఓ రూపాయి లాభం లేనటువంటి పని, ప్యూర్లీ వాలంటరీ. అయినా చూడండి మనుషుల్లో ఇంకా ఎక్కడో కాస్త ఆ కిల్లింగ్ స్పిరిట్ ఉంది. నా చేతనైతే నేను ఎవరికైనా 10 మందికి ఉపయోగకరంగా ఉండాలి అన్న ఆలోచన ఇంధనం. గుంటూరులో MPDO గారు చెప్పినట్టు ఎక్కడుంది వీళ్ళకి ఇంధనం అంటే ఆ 10 మందికి ఏదో నేను సహాయకరంగా ఉంటానన్న ఆలోచన చాలండి. ఎవరైనా మనం చాలా అర్జెంటుగా ప్రయాణం కోసం పోతున్నాం అని అనుకోండి, పక్కనే ఎవడైనా స్కూటర్ గుద్ది పడిపోయి కాలిరిగిపోయి రక్తం స్రవిస్తా ఉంటే, అరే ప్రయాణం కాకపోతే రేపైనా పర్వాలేదు, ఈ మనిషి కాస్త ఒక సోడా గురిపించి నోట్లో పోస్తామనో లేదా 108కి ఫోన్ చేస్తామనో ఆలోచించినటువంటి వ్యక్తి అంటూ ఎవడు ఉండడండి. ప్రయాణం కావాలంటే రేపు పోవచ్చు. ఒకవేళ అలాంటి వ్యక్తి ఎవడన్నా ఉన్నాడు అంటే వాడు పరమ దుర్మార్గుడు, ఈ సమాజానికి పెద్ద రాక్షసుడు. అలాంటి వాడిని వెంటనే మనం తొలగించాలి సమాజం. కాబట్టి స్పందించని వ్యక్తి, గుండె చప్పుడు చేయనటువంటి వ్యక్తి, ఎదుటి వ్యక్తి సమస్యల్లో ఉంటే కాస్త వెనుదిరిగి చూడాలన్న ఆలోచన లేనటువంటి వ్యక్తులు దాదాపుగా అరుదండి. అది ఈరోజు భారత్ నిర్మాణ్ వాలంటీర్లకి ఇంధనం. చూడండి తర్వాత ఇవన్నీ రోల్స్ అంతా నేను వదిలేస్తాను, దాని గురించి నేను మాట్లాడి. కానీ ఇది లాస్ట్ స్లైడ్ అండి. I want everybody's attention. What can a BNV do? There were other people who were trying to suggest that Bharat Nirman volunteers ఇవి చేశారు. ప్రత్యేకంగా వెస్ట్ గోదావరిలో మిత్రుడు మాట్లాడుతూ నిర్మల్ గ్రామీణ్ పురస్కార్ సాధించడంలో ఎంత బాగా మా జిల్లా అభివృద్ధి చెందింది అనేటువంటిది చెప్పారో, అది ఇట్ టార్గెట్స్ ఓన్లీ వన్ స్మాల్ ఐటమ్. But if you see what these people can do, plantation programs they have taken up, kitchen gardens, వాళ్ళు ఉన్నటువంటి గ్రామంలో ప్రతి ఇంటి వెనకాల ఖాళీ స్థలం ఉంటే వాళ్ళందరికీ ఫ్రీగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఇస్తున్నటువంటి విత్తనాలు తీసుకెళ్లి సరఫరా చేశారు. ఏ పిల్లలైతే 10వ తరగతి ఎగ్జామ్ రాయడానికి కాస్త మందకొడిగా ఉన్నారో చదువుల్లో, అలాంటి పిల్లలకి స్పెషల్ క్లాసెస్ నడిపారు. ఓపెన్ లైబ్రరీస్, చెట్టు కింద పుట్ట కింద పుస్తకాలు తీసుకొచ్చి పెట్టి ఇంటింటికి వెళ్లి పుస్తకాలు కలెక్ట్ చేసి చీదేళ్లో జరిగిందండి. ఇదే ఇంటింటికి వెళ్ళారు. అసలు మేమందరం కూడా మా ఇళ్లలో పుస్తకాలు డొనేట్ చేసామండి, అపార్ట్లో పనిచేస్తున్న అందరం. సో ఖర్చు లేని పని. ఇంటింటికి వెళ్ళి అయ్యా మీ ఇంట్లో ఉన్న పాత పుస్తకాలు ఏమున్నాయి, పాత మ్యాగజైన్లు ఏమన్నా ఉన్నాయి ఇవ్వండి అంటే, ఓ 200 పుస్తకాలు తయారైతే దాన్ని తీసుకెళ్లి ఒక చెట్టు కింద పెడితే రోజు ఒక న్యూస్ పేపర్ అక్కడ వచ్చేటట్టు ఏర్పాటు చేసుకుంటే దట్ బికమ్స్ ఎ లైబ్రరీ. చూడండి, ఫుడ్ సెక్యూరిటీ టు ద పూరెస్ట్. గుప్పెడు బియ్యం అన్నది అది. సేల్ ఆఫ్ లిక్కర్, పాన్ పరాగ్, గుట్కా ప్రొహిబిటెడ్. శ్రమదానం వర్క్స్ టేకన్ అప్ ఆన్ ఎవరీ ఫస్ట్ అండ్ థర్డ్ సండేస్ ఇన్ ఎ మంత్. ఆ కొట్టాల అనే గ్రామంలో ఆర్టీసీ బస్ నే రాను అని చెప్పేశాడు. రోడ్డు బాగాలేదు, ఎవడొస్తాడండి మీ గ్రామానికి? వీళ్ళందరూ ఒక తాటి మీద నిలబడి మేము రోడ్డు వేసి చూపిస్తాము, నువ్వు బస్సు ఇస్తావా అని. అదొకటి. 2 ఆ వనితా కార్డులను ఉంటాయి చూసారా, వాటిని కొని బస్సు వేయించారండి. సెకండ్ ఎగ్జాంపుల్ ఇది రామచంద్రాపురం ఇన్ కరీంనగర్. సేమ్ థింగ్. రోడ్డు బాగలేదంటే రోడ్డు వేశారు, బస్సు వస్తుంది. ఎందుకు రాదండి? A team of village elders is constituted for creating awareness on the harmful consequences of intoxication. Cyclonic storms, వాళ్ళు చేసినటువంటి రిలీఫ్ ఆపరేషన్స్, జంగల్ క్లియరెన్స్, క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్స్. ఒక కమ్యూనిటీ హాల్ శ్రీకాకుళం జిల్లాలో అండి 23 సంవత్సరాలుగా ఊర్లో పెద్ద మనిషి చేతిలో కబ్జాగా ఉందండి. అది గవర్నమెంట్ దండి కమ్యూనిటీ హాల్. చావుడి అంటాం కదా మనం, విలేజ్ చావుడి. ఈ పిల్లలందరూ వెళ్ళి ఇంకా జాలేవయ్యా నువ్వు వాడుకున్న దాన్ని పశువుల కొట్టంలాగా ఎంతకాలం వాడుతావో, అది మాది గ్రామం ప్రభుత్వం సర్కారు సొత్తు, అది మర్యాదగా హ్యాండ్ ఓవర్ చేయంటే ఆయన ఏం మాట్లాడకుండా హ్యాండ్ ఓవర్ చేసాడు. ఈరోజు వాళ్ళు భారత్ నిర్మాణ్ వాలంటీర్స్ ఆఫీస్ నడుపుతున్నారండి. ప్లాస్టిక్ ఐటమ్స్ బ్యాన్ చేశారు.
లిక్కర్ వెండింగ్ షాప్స్ క్లోజ్ చేశారు. ఆ బెడ్ షాప్స్ అంటాం కదండి, వాటన్నిటిని. హెల్త్ క్యాంప్స్ చాలా ఆర్గనైజ్ చేశారు. స్కూల్లో నుంచి డ్రాప్ అవుట్ అయినటువంటి పిల్లల్ని మళ్ళీ తీసుకొచ్చి ఎన్రోల్ చేశారు. బుక్స్, స్లేట్స్ పిల్లలకి ఇప్పించారు. ఆర్టీసీ బస్ సర్వీసెస్, ఐ స్పోక్ అబౌట్ ఇట్. రివర్స్ ఆస్మోసిస్ వాటర్ ప్లాంట్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు. గార్బేజ్ బిన్స్ ఇంటింటికి ఒకటి గ్రీన్ ఒకటి రెడ్ బాస్కెట్స్ ఇచ్చారు. జేసీబీ మెషిన్స్ తో డెబ్రీ క్లీన్ చేశారు. పిల్లలకి కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ ఉంటే వాళ్ళందరినీ ఆరోగ్యశ్రీ కింద సర్జరీస్ కండక్ట్ చేయించారు. అవెన్యూ ప్లాంటేషన్స్, ఇండివిజువల్ శానిటరీ టాయిలెట్స్ ప్రతి ఇంటికి ఒకటి ఉండేటట్టుగా ఎన్షూర్ చేశారు. కట్టడమే కాదు, వాడుకోవడం కూడా. మిడ్ డే మీల్ మెనూ ప్రకారం ఎలా ఉందో అలా డిస్ట్రిబ్యూట్ అవుతుందా లేదా, అలా చేస్తున్నారా లేదా ఎన్షూర్ చేస్తున్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ 100% డన్. ఓవర్ హెడ్ ట్యాంక్ ని ప్రతి 15 రోజులకు ఒకసారి క్లీన్ చేస్తున్నారు. వాల్ రైటింగ్స్, లోకల్ గా ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సహాయం చేస్తున్నారు. సూపర్విజన్ వెళ్ళి పెత్తనం చలాయించడం కాదు, ఇంకా బాగా నడవాలనంటే వాటికి కాస్త ఆసరాగా నిలబడుతున్నారు. అప్రోచ్ రోడ్స్ లోకల్ గ్రేవ్ యార్డ్స్ కి వేయించారు. డైలీ న్యూస్ పేపర్స్ ను చదివి వినిపిస్తున్నారంటండి కొన్ని గ్రామాల్లో ఓల్డ్ పీపుల్ కి, ఇల్లిటరేట్స్ కి. పబ్లిక్ వాటర్ బాడీస్ దగ్గర ఈ విధమైనటువంటి పశువులు కడగడం, బట్టల్ని ఉతకడం లాంటివి ప్రివెంట్ చేశారు. వీవర్స్ కి లోన్ వేవర్స్ ఇప్పించారు. అలాగే వీవర్స్ కి ఫిజియోథెరపీ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. సెస్పూల్స్, వాటర్ లాగింగ్ ఎక్కడైనా గ్రామాల్లో ఉంటే వాటిని అవాయిడ్ చేయించగలిగారు. ఓపెన్ డెఫికేషన్ ప్రివెంటెడ్. ఈమెయిల్ అడ్రసెస్ కొందరు మొదలు పెట్టారు. హార్టికల్చర్ ప్లాంటేషన్ టేక్ అప్. కోర్ట్ కేసెస్ లేకుండా, పోలీస్ కేసు కోర్టు కేసు లేదండి. చూడండి ఎంత బాగుందో గ్రామం. మనం కోరుకునేది అదే కదా. యునైటెడ్ విలేజెస్, ఒక త్రాటి మీద నడవగలిగినటువంటి సమాజం. చైల్డ్ లేబర్ ని ప్రివెంట్ చేసి అందరినీ స్కూల్లో ఎన్రోల్ చేశారు. ఎన్జిఓస్, సిబిఓస్ నుంచి అసంపూర్తిగా నిలబడిపోయినటువంటి ఇందిరమ్మ ఇళ్లకి ఆ స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి మొత్తాలను తీసుకొచ్చి ఇళ్లను పూర్తి చేయించారు. ఎలిజిబుల్ యూత్ ని జాబ్ సెల్స్ ద్వారా డిఆర్డిఏలో వొకేషనల్ ట్రైనింగ్ పంపించి ఉద్యోగాలు ఇప్పించారు. ఆదర్శ రైతుల క్రింద వర్మి కాంపోస్ట్, బయో ఫెర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్ లాంటివి రైతుల చేత వాడడానికి చేయిస్తున్నారు. అండ్ ద లిస్ట్ గోస్ ఆన్ లైక్ దిస్. మీకు ఇచ్చినటువంటి ఆ బుక్ లో ఈ లిస్ట్ ఉంటుంది, ఇంకోసారి మీరు చదువుకోవచ్చు, చాలా బాగుంటుంది. HIV AIDS కేర్ తీసుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే ₹1,00,00,000 ఇచ్చినా మా ఓటును మేము అమ్ముకోము అనేటువంటి నినాదాన్ని మొదలు పెట్టారు. రేబాల అనేటువంటి గ్రామం నెల్లూరు జిల్లాలో చల్లా యానాదులు, ఎప్పుడు వాళ్ళు నొమాటిక్ గ్రూప్స్ గా ఉన్నటువంటి వాళ్ళని సెటిల్ చేయించి వారితో అగ్రికల్చర్ చేయించి దే ఆర్ నో మోర్ బెగింగ్. అలాగే రీడింగ్ రూమ్స్ అనేటివి మొదలు పెట్టారు. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆ గ్రామంలో పుట్టి పెరిగి చదువుకొని విదేశాలకు వెళ్ళిన వ్యక్తులందరినీ మళ్ళీ పిలిపించి ఆ గ్రామ బాగుకు, ఇప్పుడు మనం పాఠశాలల్లో కార్యక్రమం నడుస్తూ ఉందండి ఇలాంటిది, ఆ విధంగా ఆ గ్రామ బాగోగుల గురించి ప్రయత్నం చేస్తున్నారు. బర్త్స్, డెత్స్ రిజిస్టర్ చేయడానికి BNB సహాయం చేస్తున్నారు. And many more like this. This is what is very interesting. What has been said not possible all these days are being made as possible in these villages. అందువల్ల ఈ కార్యక్రమం ప్రభుత్వానికా ఖర్చు లేదు, మనకా ఎంత తృప్తిగా ఉంటుందంటే మీకందరికీ ఓ మంచి కార్యక్రమాన్ని మన చేతుల మీదుగా అమలుపరిచి వాళ్ళకందరికీ కాస్త చేదోడు వాదోడుగా ఉంటామనే ఫీలింగ్ ఏదైతే ఉందో అది మామూలుగా మనం డిశ్చార్జ్ చేసే ఉద్యోగాల్లో లేనటువంటి ఒక తృప్తి.
ఇందులో తప్పకుండా ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు ఈ వీడియో కాన్ఫరెన్స్ ఐఎమ్ కన్క్లూడింగ్ నా ఈ వీడియో కాన్ఫరెన్స్ ఇంతగా ఇన్స్పైరింగ్ గా ఉంటుందని నేను కూడా బిగినింగ్ లో అనుకోలేదు. బట్ మీతో మాట్లాడిన తర్వాత మీరు స్పందించిన తీరు విధానాన్ని చూస్తూ ఉంటే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ దీస్ విలేజెస్ వేర్ వీఆర్ గోయింగ్ టు అచీవ్ దీస్ నంబర్స్, they will all be in a position to definitely try to be very good Bharat Nirman volunteers. I would like you to hold it. ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమం లాగా కాకుండా ఒక హాబీ లాగా చేయండి, చాలా బాగుంటుంది. యూ విల్ ఎంజాయ్ యువర్ సెల్స్. లైక్ లేకపోతే మా స్థాయిలో అక్కడెక్కడో కరీంనగర్ లో ఒక రామచంద్రాపురం గ్రామంలో శనివారం రాత్రి పోయి పడుకోవడం, వాళ్ళతో పాటు ఒక రాత్రి బస చేయటం అనేది, అఫ్కోర్స్ మీరందరూ చేస్తున్నారు, పల్లె నిద్ర అంటున్నారు, మీ కలెక్టర్లు కొంతమంది చేస్తున్నారు, మీలో కొంతమంది స్వచ్ఛందంగా హాస్టళ్లలో వెళ్లి పడుకుంటున్నారు, పిల్లల బాగోగులు, ఆ హాస్టల్లో ఉన్న వసతులు చూస్తున్నారు. నాకు తెలిసి చాలా మంది నాతో పనిచేసినటువంటి వాడు, నేను జిల్లాలో పనిచేసిన రోజుల్లో నాతో పనిచేసినటువంటి ఇతర మిడిల్ లెవెల్ స్టాఫ్ హాస్టల్కి వెళ్ళి వాళ్ళ చేతనైన ఆదివారం అయితే వాళ్ళ పిల్లల బర్త్డే రోజున లాంటిది ఏదో వాళ్ళకి మంచి ఆహారం పెట్టడం లాంటిదే చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఒక ఎత్తు. ఇటువంటి వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. అది ఎందుకు చేస్తున్నారు అలా అంటే ఇట్స్ బియాండ్ ది యూజువల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అస్. ప్రభుత్వం మన జాబ్ చార్ట్ ఏదైతే ఎదురు చూస్తుందో దానికన్నా అదనంగా చేస్తున్న ఈ పని కాబట్టి మనకు తప్పకుండా ఒక మనసులో ఒక విధమైనటువంటి తృప్తి, మహా ఆనందం ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరు బాగా చేయండి. మంచి పనిని అభినందిస్తాము. ఆమె ఎవరో రంగారెడ్డి జిల్లాలో ఎంపీడీఓ గారు అడిగినట్టుగా మంచి పనిని గుర్తించడం తప్పకుండా జరుగుతుంది. ఇట్స్ నాట్ జస్ట్ ట్రైంగ్ టు సెండ్ యూ టు సమ్ ప్లేస్, బట్ ఆల్సో రికగ్నైజింగ్ యువర్ గుడ్ వర్క్ త్రూ ఏ కైండ్ ఆఫ్ సర్టిఫికేట్ ఆర్ రికగ్నైజింగ్ యూ ఫర్ యువర్ నెక్స్ట్ పోస్టింగ్స్ లాంటిది ఎక్కడైనా సాధ్యమైతే APARD will definitely try to do that by valuing your good work. This much I can tell you. I am very happy. All the MPDOs who have come, leaving your work behind, and in order to share some of your concerns and thoughts, I personally thank you. CEOs and deputy CEOs, in-charge CEOs, principals, DTMs, everybody, I appreciate and I expect sometime on the 24th we will have a video conference with only some people. I will tell you which MPDOs we will. ఆ పార్టీకి మీరు ఆ డిష్ యాంటెనాలని కాస్త కేబుల్ ఆపరేటర్ల సహాయంతో కానీ మీరు యాక్టివేట్ చేయించుకోగలిగితే 24వ తారీఖు నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారు we would like to have a video conference మన టీవీతో ఒక చర్చా కార్యక్రమానికి we will be preparing ourselves and the rest of it is fine. 31st March is the deadline and I will speak to all the CEOs sometime in between. మధ్యలో ఒకసారి మీ అందరితో నేను టెలిఫోన్లో మాట్లాడతాను. మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ I wish you all the best and until we meet next, good luck, goodbye. సార్ ఒక సబ్మిషన్ సార్ ఆదిలాబాద్ చెప్పండి. నేను టీపీఓని మాట్లాడుతున్నా సార్. CEO గారు ఎలక్షన్ మీటింగ్ లో ఉన్నారు. ఓకే సార్, మన టీవీకి సంబంధించినటువంటి మదర్ బోర్డ్స్ రిపేర్ వరకు అప్రూవల్ తీసుకోవాలి అంటున్నారు సార్. కొన్ని మండలాల్లో మదర్ బోర్డు లేకపోవడం వల్ల కనెక్షన్ తీసుకోవడం వీలుపడుతుంది. దట్ మే నాట్ బి కరెక్ట్. ఎందుకంటే అపార్డ్ పేరు చెప్పి వాడు సప్లై చేసిన వాళ్ళు ఎవరన్నా తీసుకుపోయి ఉంటారు. నేను I will ask, there is a man called Kumar Raja who is in charge of this. I will ask him to speak to the DPO Adilabad and we will ensure that the motherboards are returned. ఇప్పుడు మీకు ఒక జనరల్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే unless somebody comes and proves his status and unless somebody carries a letter from an authorized person, don't give anything to anybody. Anybody can come and say, రోడ్డు మీద పోయే దొంగ ఎవడన్నా వచ్చి సార్ ఫలానా వాళ్ళు ఎవరో మీ టీవీ తీసుకురామన్నారు, నేను రిపేర్ చేసి పంపిస్తాం సార్ అంటే మనం టీవీ ఇచ్చేస్తే రేపు ఆ బాధ్యత ఏదో మనం నెత్తిన పడుతుంది. కాబట్టి ఎప్పటికీ ఏమి ఇవ్వద్దండి మీరు. ఓన్లీ దట్ మ్యాన్ షుడ్ కమ్ విత్ అన్ ఐడెంటిటీ కార్డ్ and a letter from somebody who asks you and should give you an acknowledgement received so and so instrument for repair ante tappa. Otherwise they should repair or do motherboard repair ayina akkade cheyali.
ఇన్స్ట్రుమెంట్ బయటికి తీసుకెళ్ళడానికి వీల్లేదు. దీస్ ఆర్ మై స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ టు ఆల్ ద డిస్ట్రిక్ట్స్. థ్యాంక్ యూ.